వేములవాడ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో విజయ్ దివస్ సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణను పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన రోజు సందర్భంగా ఈ రోజు విజయ్ దివస్ సంబరాలు జరుపుకుంటున్నామని అన్నారు. ఈరోజు గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారు చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో 11 రోజులు మరి నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 దాకా ఆనాడు అమర దీక్ష తీస్తే మరి కేంద్రం దిగొచ్చి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులు, ఉద్యమకారులు, అనేక ఉద్యోగులు అందరూ కూడా మరి అనేక పోరాటాలు చేసి మరి కేంద్రం మెడల్ వంచి ఈరోజు ఆనాటి కేంద్ర మంత్రి చిదంబరం గారు మరి తెలంగాణను పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన రోజు. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ సచివాలయంలో మరి బంగారు తల్లిగా రూపొందినటువంటి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి ఈరోజు బతుకమ్మను లేకుండా మరి వ్యవసాయం లేకుండా మరి ఒక కిరీటం లేకుండా ఆభరణాలు లేకుండా ఒక ఎడమకాలు ముందు పెట్టి ఇలా చేతి గుర్తు అభయాస్తం అని ముందు పెట్టి ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కూడా వాళ్ళు కించపరిచే విధంగా వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిసెంబర్ 9 పార్లమెంటులో తెలంగాణకు బిల్లు ఆమోదమైన రోజు. దీనికి ముందు నవంబర్ 29 కేసీఆర్ గారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అలుగునూరు కాడ ప్రారంభమైన దీక్షను ఈరోజు పార్లమెంటులో ఆ రోజు అనేకమైన పార్టీలను మెప్పించి ఒప్పించి ఇలా తెలంగాణ తీసుకొచ్చిన ఘనకీర్తైన రోజు కాబట్టి వేములవాడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటూ ఇంకా అనేక చెప్పుకుంటూ పోతే అనేక రాను ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ప్రతి వంశంలో మీకు వారు ఇచ్చిన హామీలు నెరవేరేదాకా మీ ప్రజల వెంట ఉంటాం, మీ వెంట ఉంటాం, మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు గౌరవ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుమల లక్ష్మీనరసింహ గారి ఆదేశానుసారం మరి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసుకుని పూలదండ వేయడం జరిగింది. మరి ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ పండుగ కాదు, ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల అదేవిధంగా పార్టీ కార్యకర్త నాయకుల పండుగ కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల పండుగ. ఎందుకంటే మరి 2009 నవంబర్ 29 తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినాదంతో జై తెలంగాణ అని నినదించి మరి ఆ రోజు మరి ఖచ్చితంగా మరి ప్రజల పక్షాన పోరాడే పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు రగచర్ల రైతును కావచ్చు, మూసి బాధితులను కావచ్చు, ఈరోజు ఆటో కార్మికులను కావచ్చు, అదేవిధంగా మరి గురుకుల విద్యార్థులను మరి పురుగులన్నా తెప్పించిన గతి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈరోజు రాక్షస ఆనందం పొందుతుంది. ఈరోజు ప్రజా పాలన కాదు, రాక్షస ఆనందంతో ఈరోజు గద్దెనెక్కింది ప్రభుత్వం. మరి అనుక్షణం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి పార్టీ ఆదేశానుసారం అడుగున మేము వ్యతిరేకించడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి అంటే ఈరోజు ప్రజల పక్షాన పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరి కేసీఆర్ గారు అధికారంలో వచ్చే వరకు కూడా మరి ఈ విధంగానే కృషి చేస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ మరి